హలో, ప్రైజ్ లార్డ్. ఈ రోజంతా బాగానే ఉంది, కానీ నా మనసు సమాధానం లేదు. మా కుటుంబంలో అసలు సమాధానం లేదు. నేను వెళ్తున్న బిజినెస్ లో అక్కడ సమాధానం లేకుండా డిస్టర్బెన్స్ గా ఉంది. ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో అక్కడ సమాధానం లేదు అని మనం ఎప్పుడైతే సమాధానం లేదని చింతిస్తూ ఉంటామో, మన సమాధానం లేకుండా మనం అలా చేసేది ఎవరంటే శత్రువైన సాతానుగాడు పన్నాగు. మన సమాధానం తీసేసి వాడు మనల్ని ఆ బాధ స్థితిలో చూడాలని ఇష్టపడతా ఉంటాడు. మరలా మనం దేవుని ప్రేమ కలిగి మన కుటుంబంలో అందరూ ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే తిరిగి మనకి సమాధానం కలుగుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేసుకొని నీ డే స్టార్ట్ అవుతాయి. నీకు సమాధానంగా రోజంతా చక్కగా డే అంతా కంప్లీట్ అవుతుంది. నువ్వు ఎక్కడికైనా వర్క్ ప్లేస్కి వెళ్తే చిన్న ప్రార్థన చేసుకొని నువ్వు స్టార్ట్ చేయి. నీకు అక్కడక్కడ సమాధానం కలుగుతుంది. సమాధానం కలిగి అక్కడ నీకు ఆశీర్వాదం కూడా చూడగలుగుతావు. కీర్తన 29:11 యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగజేసి వారిని ఆశీర్వదించును. ఈ సమయంలో నీకు సమాధానం కలిగజేసి యేసయ్య ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నీకు సమాధానం ఎక్కడైతే పడిపోయిందో అక్కడే నీకు సమాధానం ఇచ్చి యేసయ్య నీకు ఆశీర్వాదకరంగా చెయ్యాలని ఇష్టపడుతున్నాడు. అందుకే కీర్తనలో 29:11 యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. థ్యాంక్ యూ.